हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू लिनेट्स किचन अंड ब्लॉग्स नेनु मी माधुरी ओके अंडी इवाళ అయితే మనం టేస్టీ చికెన్ అండి ఇది చికెన్ పికిల్ అన్నమాట అబ్బబ్బబ్బబ్బా రుచి అదరహో అంటారు మీరే బయట ఎక్కువ డబ్బులు పెట్టేసి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ భయంగా కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి దానికోసం మనం ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఇలాచి చెక్క లవంగాలు వేసేసుకోవాలండి క్వాంటిటీస్ అనేది ఈ విధంగా చూపిస్తున్నట్టుగా వేసుకోండి దీంట్లోనే మనం ధనియాలు కూడా వేసుకోవాలి ఇది ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి ధనియాలు వీటిని వేసేసుకొని వీటినన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ వచ్చేసి మెంతులు అండ్ ఒక 2 స్పూన్లు వచ్చేసి ఆవాలు ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడాను మంచి కమ్మటి సువాసన వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా మిక్సర్ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ ఆవాలు వేసుకోవడం అనేది ఎక్కువ మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఆవాలు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఓకే మొత్తానికైతే ఈ విధంగా ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇది చికెన్ పికిల్కి స్పెషల్ మసాలా చాలా టేస్టీ ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఓకే 1 కేజీ చికెన్ అనేది తీసుకున్నానండి మీకు బోన్లెస్ కావాలంటే బోన్లెస్ తీసుకోండి స్కిన్లెస్ అంటే స్కిన్లెస్ తీసుకోండి నాకు బోన్స్ అండ్ స్కిన్ అనేది చాలా ఇష్టము సో నేను ఇలాగే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట దీంట్లో కాస్త టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసేసి మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని మనం కలియబెట్టుకుంటూ ఉండాలి ఓకేనా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి హైలో అస్సలు పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి ఈ చికెన్ అంతా మ్యాక్సిమం ఇక్కడే కుక్ అయిపోవాలి ఓకేనా మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి మీన్స్ అదంతా కూడాను అయిపోవాలి వాటర్ అంతా కూడాను చక్కగా చికెన్ పీల్ చేసుకొని చికెన్ కుక్ అయిపోయి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోవాలి మనం కొంచెం ఆయిల్ వేసాం కదా 1 స్పూన్ ఆయిల్ వరకు సపరేట్ అవ్వాలి చూడండి చికెన్ ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి అదే చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ చికెన్ని మనం వేసేసుకొని ఇక్కడ నుంచి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ స్టేజ్ వరకు అలా కలియబెడుతూ ఉండాలి ఇది కాస్త పేలుతున్నట్టు అవుతూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది ఒక 2-3 స్పూన్స్ వరకు మనకి పడుతుంది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పొంగుతుందండి ఎందుకంటే ఆ మసాలా అంతా కూడాను ఫ్రై అవుతుంది కదా అది కూడా పొంగడం అంతా ఆగిపోయి పచ్చి వాసన పోయి కమ్మటి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం చక్కగా కారం అండి చూస్తున్నారా క్వాంటిటీస్ అనేది చూసుకోండి ఈ విధంగా 1 కప్పు కారం 1/2 కప్పు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అండ్ 1 స్పూన్ వచ్చేసి మెంతి పొడి సపరేట్గా ఫ్రై చేసుకున్నది వేసుకున్నాను అండ్ చికెన్ పికిల్ కోసం మసాలా అనేది ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేద్దాం ఇప్పుడు 1 కేజీ చికెన్కి తగ్గినట్టుగా మనం క్వాంటిటీస్ అనేది చూపించానండి మొత్తం అదే విధంగా వీడియోలో ఉన్నట్టుగానే చూసి ప్రిపేర్ చేసుకుంటే అసలు మీకు తిరిగే ఉండదండి ఓకేనా ఇదంతా కూడాను కలిపేసుకోవాలండి ఇవన్నీ కలుపుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఓకేనా మనకి బాగా కలిపి అంటే మనకి ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత బాగా పచ్చడి చల్లగా మొత్తం కంప్లీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మాత్రమే లెమన్ జ్యూస్ వేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం అవన్నీ యాడ్ చేస్తాం కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఓకేనా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే చేదు పట్టేస్తుందండి సో అందుకే పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసి ఈ స్టేజ్లో ఉండగా ఉప్పు కారాలు మీరు చూసుకోవాలండి టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చెక్ చేసేసుకొని దీన్ని బట్టి ఇంకా మీకు కావాలి అనిపిస్తే ఉప్పు కారాలు అనేది వేసుకోవచ్చు ఒక 2 డేస్ తర్వాత మనకి ఉప్పు కారం అనేది ఈ చికెన్ పీస్ అనేది లాగేస్తుంది కాబట్టి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు మామూలుగా నార్మల్ పికిల్స్కి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చు నాకైతే ఇందులో చూపించినవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది ఫ్రెండ్స్ డబ్బులు ఎక్కువ బయట పెట్టేసి వేస్ట్గా ఏమేస్తారని టెన్షన్గా తినాల్సిన అవసరమే లేదు చక్కగా ఎమ్మీగా ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్